ప్రేమలో ప్రతీకారం మొదటి భాగం. అమ్మా సిరీ, ఎక్కడికి వెళుతున్నావ్? బస్టాండ్లో ఉన్న శిరీషను పలకరించారు. టౌనుకి వెళుతున్నాను బాబాయ్, నువ్వు టౌనుకి వస్తున్నావా? అడిగింది శిరీష. లేదు, నేనిప్పుడే టౌన్ నుండి అదిగో బస్సు వచ్చింది, వెళ్ళు చెప్పాడు నరసింహరెడ్డి. సరే బాబాయ్. శిరీష బస్సెక్కింది. తన చేతిలో ఉన్న కర్చీఫు భద్రంగా పట్టుకొని బస్సు సీట్లో కూర్చుంది. అమ్మాయ్, ఆ సీట్లో టవల్ వేశాను, అది నాది, ఎవరో అన్నారు. శిరీష మరో సీటు వైపుగా వెళ్ళింది. ఇదిగో అమ్మాయ్, ఆ వాటర్ బాటిల్ పెట్టింది నేనే, ఆ సీటు మొత్తం మా ఫ్యామిలీకి సరిపోతుంది, ఆ వెనుకపక్క కూర్చో చెప్పింది మరో ఆవిడ. అలా శిరీష 4 సీట్లు మారి వెతుక్కుని ఏదో సీటు మీద టవల్ వేసి ఉన్న సీటు దగ్గర నిలబడింది. ఎవరైనా వచ్చి మళ్ళీ ఇది నా టవలా, నేను వేశాను అని సీట్లో నుండి లేపుతారేమో అని నిలుచునే ఉంది. కండక్టర్ రావడంతో కూర్చోక తప్పలేదు. అక్కడే విండోకు దగ్గరగా ఉన్న ఆ టవలని ఒకసారి అలా చూసి మళ్లీ దానికి కాస్త దూరంగా కూర్చుంది. ఇక ఉన్నటువంటి జనం బిల్లబిల్లమంటూ బస్సులోకి వచ్చేశారు. ఎవరో సారే తీసుకెళ్తున్నారులాగా ఉంది. పెద్ద పెద్ద స్టీలు టిపెండ్లతో బ్యాగులతో ఉన్నట్లుండి 10 మంది వచ్చి బస్సెక్కారు. అలా జరగమ్మా. ఒక భారీకాయం ఆవిడకు సీటు మొత్తం సరిపోయేలాగా ఉంది. ఆవిడ చెప్పడంతో ఇక తప్పనిసరిగా ఆ టవలను తీసి తన ఒడిలో పెట్టుకుంది. ఆ టవలలో ఏదో బరువుగా ఉన్నట్లుగా అనిపించింది. బస్సు కదిలింది. ఆ టవలలో చుట్టిన ఆ బరువైన వస్తువు ఏదో చూడాలని అనుకుంది శిరీష. కాని ధైర్యం చేసి ఆ పని చెయ్యలేదు. బస్సు కదిలింది. ఆ టవలు వేసిన వ్యక్తి మాత్రం ఎవరో కాని రాలేదు. వస్తారేమోనని ఎదురుచూసింది. రాలేదు. బస్సు కండక్టర్ టికెట్లకు టికెట్ అంటా అడుగుతున్నాడు. అప్పుడు గుర్తుకు వచ్చేసింది శిరీష. తన దగ్గర ఇంట్లో ఎంత వెతికినా డబ్బులు కనిపించలేదు. ఈ ప్రయాణం తనకు తప్పనిసరి. ఆ టౌన్కి ఈ ప్రయాణం చేసి అక్కడికి వెళితే తనకు డబ్బులు వస్తాయి. 1000 రూపాయల కోసం 35 రూపాయల ఛార్జీ పెట్టుకుని వెళుతోంది. ఆ 1000 రూపాయలు అత్యవసరం. రేపటిలోగా ఇప్పుడు టైం 3 అవుతుంది. 1 గంటలో మళ్లీ తిరిగి రావాలి. ఆ డబ్బులు ఇచ్చే ఆవిడ బస్టాండ్లోనే ఉండి తనకు ఇస్తానని ఫోన్ చేసి చెప్పింది. అందువల్ల అత్యవసరంగా తనకు బస్ ఛార్జిన్ డబ్బులు కనిపించలేదు. ఇల్లంతా వెతికి చిల్లర రూపాయలను 35 రూపాయలను పోగుచేసుకుంది. ఎలాగో. కాని 1 రూపాయి మాత్రం తక్కువ వచ్చేసింది. ఏదో ఒకటి మేనేజ్ చేయవచ్చని కండక్టరుకు చూసుకోలేదని చెప్పాలనుకుంది. ఉన్న చిల్లరను కర్చీపుల భద్రంగా పెట్టుకుని 1 రూపీ కాయిన్ను 2 రూపాయల కాయిన్ను ఉన్న కర్చీపులోని డబ్బులు మళ్లీ లెక్కపెట్టింది. ఒకవేళ 2 రూపీస్ కాయిన్ను తన 1 రూపీగా భావించి ఉండవచ్చు అని మరోసారి లెక్కపెట్టింది బస్సులో కూర్చుని. ఎంత లెక్కపెట్టినా 1 రూపీ తక్కువగానే ఉంది. కండక్టర్ దగ్గరకు వస్తున్నాడు. శిరీషకు చెమట పడుతున్నాయి. బస్సులో నుండి దింపేయుడు కదా, అవమానంగా ఫీలవుతానేమో. అలాంటి ఆలోచనలతో ఉండగానే కండక్టర్కు లవ్ పార్టీ ఆవిడ 10 మందికి సరిపడా డబ్బులు పే చేసింది. ఇక శిరీష ఆ చిల్లర మొత్తం కండక్టర్ చేతిలో పెట్టింది. ఇప్పుడు ఈ చిల్లర నేను లెక్కపెట్టుకోవాలా? విసుగ్గా అన్నాడు కండక్టర్. నిలువుగా ఉన్న రాడుకు వీపునుంచి లెక్కపెట్టడం మొదలుపెట్టాడు కండక్టర్. ఇంతలో బస్సు షడన్ బ్రేక్ పడడంతో లెక్కపెడుతున్న కాయిన్ కిందపడ్డాయి. అతను వంగి ఆ కాయిన్స్ను తీసుకున్నాడు. లెక్కపెట్టి అన్నాడు, నా దగ్గర డబ్బు లేదు, ఇంతే ఉంది చెప్పింది శిరీష. అంత కరెక్టుగా పెట్టుకుని బస్సెక్కావా? తిరిగి వచ్చేటప్పుడు తన పక్కన ఉన్న భారీకాయం ఆవిడ అడిగింది. కిందబడి ఉంటుంది, అందరూ బస్సు దిగాక అదే వెతుక్కో అన్నారు తన ఎదురు సీట్లో ఉన్న ఒక వ్యక్తి. కండక్టర్ డబ్బులను బ్యాగ్లో వేసుకున్నాడు. టికెట్ కొట్టి ఇచ్చాడు. ఇంకా ఉంది. ప్రేమలో ప్రతీకారం 2. హమ్మయ్య, ఊపిరి పీల్చుకుంది శిరీష. మళ్లీ ఒక డౌట్ వచ్చేసింది. అందరూ దిగిన తర్వాత బస్సులో వెతికితే ఆ కాయిన్స్ లెక్కపెట్టినా 1 రూపీ తక్కువొచ్చింది అని అనుకుంటాడు. ఒకవేళ తిరిగి వచ్చేటప్పుడు ఈ కండక్టరైతే తనకు వచ్చే డబ్బులలో తిరిగి ఇవ్వవచ్చు అన్న నిశ్చయానికి వచ్చేసింది శిరీష. ఒకవేళ తను వెళ్లేసరికి తనకు డబ్బులివ్వాలి అనుకున్న ఆవిడ తనకు డబ్బులివ్వకపోతే తను ఏం చెయ్యాలి? తిరిగి వచ్చేటప్పుడు బస్సు ఛార్జింగ్ కూడా డబ్బుల్లేదు. మళ్లీ ఆలోచనతో ఎందుకో భయమేసింది. మరి ఇంత ఓవర్ కాన్ఫిడెంట్తో తను వస్తుంది, ఆవిడ డబ్బులిస్తానని చెప్పడం వల్ల ఒకవేళ ఆవిడికేదైనా పని ఉండి వెళ్ళిపోతే టౌన్లోని ఉండిపోవలసి వస్తుంది. ఉంటే ఎక్కడ ఉండాలి? ఇలాంటి ఆలోచనలు మనసు నిండా అలుముకున్నాయి. ఎవరైనా చూసినవారు కనిపిస్తారా అన్నట్లుగా దిక్కులు చూస్తున్న సిరికి తన వైపు చూస్తూ ఉన్న ఒక వ్యక్తి కనిపించాడు. ఏదో క్యాజువల్గా చూస్తున్నాడు అనుకుంది. ఎందుకనో కొన్ని నిమిషాల తర్వాత మళ్లీ తన కళ్ళు అటువైపే తిరిగాయి. కాని అతడు చూపులో మాత్రం ఏమాత్రం తేడాలేదు. పోనీ అనుకోకుండా తనలాగే చూశాడేమో అనుకుంది. మళ్లీ కొన్ని నిమిషాలకు తనకే తెలియకుండా తన కళ్ళు అటువైపే చూశాయి.
ఎందుకిలా తన కళ్ళు అటువైపు తిరుగుతున్నాయి? అంతే, తమను ఎవరైనా గమనిస్తున్నారు అనిపిస్తే ఆటోమేటిక్గా ఆ కళ్ళు తనవైపు ఇంకా ఆ దృష్టి ఉందా లేదా అని పసిగట్టడం అది కళ్ళు చేసే మొదటి కార్యక్రమం. అది మనసుకు సంబంధం లేదు, కేవలం కళ్లకు మాత్రమే సంబంధం కాబోలు సరిపెట్టుకుంది. ఎందుకనో తెలియదు, అలా తమవైపు పరీక్షగా చూస్తున్న వారిని ఏ కోవలోకి చేర్చాలి? ఒకటి తను ఎవరో అతనికి తెలిసి ఉండాలి, లేదా తనలాంటి మనిషిని ఇంకెవరైనా చూసి తనే అనుకుంటున్నాడో. ఇలా అనుకుంటే ఆ ఆలోచనలతో నైట్ నిద్రలేకపోవడంతో బస్సులో చల్లటి గాలి అలా అలలుగా తాకుతూ వస్తూ ఊయలలో ఊపుతున్నట్లు ఉన్న బస్సు జోకొడుతున్నట్లుగా కళ్ళు మూతలు పడ్డాయి. ఆ కాస్త నిద్రలోనే షిరికి ఒక కల వచ్చేసింది. కాని తన ఇంట్లో తను ఏదో డబ్బులు తన బీరువాలో కట్టలు కట్టలు పేర్చుతున్నట్లుగా కల వచ్చేసింది. కమ్మటి కలకంటున్న సిరి నిద్రలోనైనా అలాంటి నోట్ల కట్టలు చూస్తున్నందుకు సిరి ఒకపక్క ఆనందం, మరొక భయంతో కూర్చొని నిద్రపోతూ ఉన్న సిరికి ఉన్నట్లుండి ఫోన్ రింగ్టోన్ వినిపించింది. కమ్మటి కల నుండి ఉలికిపాటుగా కళ్ళు తెరిచింది సిరి. తన ఫోన్ మోగటం చూసి లిఫ్ట్ చేయబోయింది. అప్పుడే బస్సు హారన్ కొట్టడంతో తన ఫోన్ లిఫ్ట్ చేసినా కూడా అటువైపు వారికి వినిపించదని, ఆ రింగ్టోన్ శబ్దం ఒక చెవిలో నుంచి మరొక చెవిలోకి చక్కర్లు కొట్టి కొట్టి అలసిపోయి ఆగిపోయింది. ఆ తరువాత బస్సు హారన్ ఆగిపోయాక ఆ నంబర్కి కాల్ చేయడానికి ట్రై చేసింది. ఈసారి అటువైపు నుండి ఎలాంటి శబ్దమూ లేదు. మళ్లీ మళ్లీ ట్రై చేసింది. అది తనకు డబ్బులివ్వాల్సిన వారి నంబరు. తనకోసం వెయిట్ చేస్తూ ఉంది కాబోలు. మరి తను మళ్లీ కాల్ చేస్తే ఎందువల్ల ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? మరో 15 నిమిషాలకి బస్టాండ్లో బస్సు ఆగుతూనే చకచకా బస్సు దిగేసింది సిరి. ఇంకెప్పుడైనా అయితే అందరూ బస్సు దిగిన తర్వాత సిరి చాలా పీస్ఫుల్గా దిగుతుంది. తనకు కాల్ చేసి డబ్బులివ్వాల్సిన ఆవిడ వెయిట్ చేస్తూ ఉండేమోనన్న ఆతృత వల్ల 2 నిమిషాల్లో బస్టాప్ దగ్గరికి ఆగుతుంది అనగా ముందే డోర్ దగ్గరికి వెళ్లి నిల్చుంది. బస్సు ఆగుతూనే ఫస్ట్ తనే దిగేసి నలువైపులా చూసింది. తనకు ఇవ్వాలనుకున్న భాగ్యమ్మ ఎక్కడా కనిపించలేదు. నలువైపులా చూసి చూసి విసుగుపుట్టి తల వంచుకుంది. బస్సు వెళ్ళిపోతుంది. భాగ్యమ్మ నంబర్కి మళ్లీ మళ్లీ కాల్ చేసింది. నో రెస్పాన్స్. ఇప్పుడెలా? తిరిగి వెళ్లడానికి డబ్బులు కూడా లేదు. ఈ ఆలోచన రాగానే సిరికి కళ్ళు తిరిగాయి. చల్లగా కూల్డ్రింక్ షాప్ కనిపిస్తోంది. తడారిపోతున్న గొంతుకు చల్లటి కూల్డ్రింక్స్ తాగాలనిపిస్తోంది. ఒకవేళ తన దగ్గర డబ్బులున్నా కూడా తాగే సాహసం చెయ్యలేదు. తన పరిస్థితి అలాంటిది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తన దగ్గర డబ్బులుంటే కళ్ళు తేలిపోతున్నాయున్నాయి. ఒళ్లంతా చెమటలు పడుతోంది. తప్పనిసరిగా ఆ చల్లని ద్రావకం తన గొంతులో దిగితే కాని తనలో ఉన్న ఈ త్రస్ట్ తగ్గదు అనిపిస్తోంది. ఎందువల్ల ఇలా జరుగుతోంది? బహుశా తను టెన్షన్ పడటం, భయపడటం వలన. చేతిలో ఏదో బరువుగా అనిపించడంతో తేలిపోతున్న కళ్లను బలవంతన నిగ్రహించుకుంటూ తన చేతివైపు చూసిన సిరికి తన చేతిలో ఉన్న టవల్ గుర్తుకొచ్చేసింది. అయ్యో, ఎవరిదో నా ఒడిలో పెట్టుకుని ఉన్నా ఈ టవల్ను చేతిలో అలాగే పట్టుకుని వచ్చాను. ఆ టవల్ను విడదీసి చూడటంతో తేలిపోతున్న కళ్ళు నిటారుగా నిలుచున్నాయి సిరికి. కారణం, తన చేతిలో ఆ టవర్లో చుట్టబడి ఉన్నది పెళ్లి కార్డ్స్ పంచడానికి తీసుకువెళ్తున్న ఒక బ్యాగ్. ఆ బ్యాగును టవల్తో చుట్టబడి ఉంది. ఇంకా ఉంది. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్రేమలో ప్రతీకారం 3. ఆ బ్యాగును ఉద్వత్తుగా బరువుగా కనిపించింది. పెళ్లిపత్రికలు ఉన్నాయేమో అనిపించింది. ఎవరితో ఏంటో అనుకుంటూ ఏది ఏమైనా ఇప్పుడు తను చల్లటి మంచినీళ్లు తాగితేగాని తనకు ఉపశమనంగా ఉండదు అనిపించి వెళ్లి మంచినీళ్లు తాగడానికి ఒక గ్లాస్ ఇవ్వమని అడిగింది. బాటిల్ 10 రూపాయలు అని చెప్పారు. అయ్యో, నీళ్లు తాగడానికి కూడా డబ్బులు పెట్టాలి? ఎలా ఇప్పుడు? గొంతు పడచికట్టకపోతోంది. ఒక్క గ్లాస్ ఇవ్వండి, చాలా దాహంగా ఉంది అడిగింది సిరి, చాలా రిక్వెస్ట్గా మొహం పెట్టేసి. ఇలాంటివారిని చాలామందిని చూశామన్నట్లుగా ఒక్కచూపు చూసి అతను తన పనిలో నిమగ్నమైపోయాడు. కూల్డ్రింక్ షాప్ వ్యక్తి. దిక్కులు చూస్తే దుఃఖాన్ని ఆపుకుంటున్న సిరికి బస్సులో ఉన్న వ్యక్తి అదే కూల్డ్రింక్ షాప్లోకి వచ్చాడు. కూల్డ్రింక్ అడిగాడు. చకచక అతనికి కూల్డ్రింక్ బాటిల్ అందించాడు షాపు వ్యక్తి. తాగుతూ సిటీవైపు చూస్తున్నాడతను. ఏమమ్మా, డబ్బులిచ్చి వాటర్ బాటిల్ కొంటావా లేకపోతే ఇక్కడ్నించి వెళ్ళిపో? ఎలాగైనా అమ్మాయి బాటిల్ కొంటుందన్న నమ్మకంతో చెప్పాడు షాపు వ్యక్తి. నా దగ్గర డబ్బుల్లేవు అని చెప్పటానికి చాలా మొహమాటం అడ్డు వచ్చేసింది సిరికి. గొంతులో తడి లేకపోయినా కళ్లల్లో తడి వచ్చేసింది. ఏంటయ్యా, ఆడపిల్లనలా కసురుకుంటావ్ అన్నాడతను. నీళ్లు కావాలట. ఇక్కడ మా దగ్గర బాటిలి కొంటేనే నీళ్లు, మామూలుగా ఎక్కడుంటాయి? ఇది కూలింగ్ షాపు, ఇది చలివేంద్రం కాదుగదా సార్ అన్నాడు షాపు వ్యక్తి. అతను సిరివైపు చూశాడు. చేతిలో పర్సు కనిపిస్తోంది. ఏమైంది? ఒక బాటిల్ కొనుక్కుంటే ఏం పోతుంది? ఈ అమ్మాయి మరీ ఇంత పిసినారిగా ఉండటమెందుకు? ఫ్రీగా వస్తే తాగేద్దామని అనుకున్నాడతను. మళ్లీ ఏదో గుర్తువచ్చినట్టుగా బస్సులో చిల్లరివ్వటం గుర్తుకు వచ్చేసి, మీ దగ్గర డబ్బుల్లేవా? ఆ పర్సులో డబ్బులు కాకుండా మరేదైనా ఉండవచ్చు కదా అన్న ఆలోచనతో అడిగాడు. లేవు అన్నట్టుగా తల అడ్డంగా తిప్పింది సిరి. ఇదిగో, ఆ అమ్మాయికి థమ్సప్ బాటిలివ్వు చెప్పాడు షాపు వ్యక్తికి.
వాటర్ బాటిల్ కొనుక్కోలేకపోతోంది మీరు మరి అన్నాడు షాపు వ్యక్తి. ఇవ్వు, డబ్బులు నేనిస్తాను చెప్పాడతను. ఆహా ఆహా, కూల్డ్రింక్ వద్దండి, మంచినీళ్లు చాలు. పర్లేదు, మీ మొహం చూస్తే ఈ కూల్డ్రింక్ తాగితేగాని మీరు కుదుట పడలేరనిపిస్తోంది. ఒళ్లంతా చెమటలు చూడండి ఎలా పట్టేశాయో అన్నాడతను. అది నిజమే, ఏ క్షణంలోనైనా తను కింద పడేలాగా ఉంది. ఈ స్వెట్ ఎందుకు పడుతుందో తెలీదు. అతను కూల్డ్రింక్ బాటిల్ 20 రూపాయలకు ఇచ్చేశాడు. మొహమాటంగా సిరి ఆ బాటిల్ తీసుకుని తాగడంతో ఒళ్లంతా తేలికగా ఎక్కడ్నుండో హుషారు వచ్చినట్లుగా అనిపించింది. మీరు ఎక్కడికి వెళ్లాలండి అడిగాడతను. ఇక్కడ నాకు ఇవ్వవలసిన వారు డబ్బులిస్తానని రమ్మని చెప్పారు బస్టాప్లో, కాని ఆవిడ చూస్తే ఇక్కడ లేదండి అని చెప్పింది. నా దగ్గర డబ్బులు అస్సల్లేవు, ఉన్నమాట చెప్పేసింది. కోసం వెయిట్ చేస్తామంటే ఇక్కడే కూర్చుండి మళ్ళీ కాల్ చేసి చూడండి అని సలహా ఇచ్చాడతను. ఇంకాసేపు కూర్చుని వెళతాను, ఆవిడికి మళ్ళీ ఇంకో 2 సార్లు కాల్ చేస్తాను. ఇదిగోండి, ఆవిడ వచ్చినా రాకపోయినా మీకు తిరిగి వెళ్ళిపోడానికి అని 50 రూపాయలు చేతిలో పెట్టాడు. చాలా కృతజ్ఞతలన్నా అని మనస్ఫూర్తిగా చెప్పి, మీకు డబ్బులు తిరిగి ఇవ్వాలంటే ఎక్కడుంటారో చెబితే తెచ్చి ఇస్తాను కూల్డ్రింక్ డబ్బులు అని చెప్పింది. మీరేమీ డబ్బులివ్వనవసరం లేదు, మీరు క్షేమంగా మీ ఊరు వెళ్ళిపోండి. ఇంకెప్పుడు చేతిలో డబ్బుల్లేకుండా ప్రయాణాలు చేయకండి ఒక సలహా చెప్పి వెళ్లాడు. సిరి ఎంతసేపు వెయిట్ చేసింది, చాలాసార్లు కాల్ చేసింది, ఎంతకీ లిఫ్ట్ చేయట్లేదు. తన చేతిలో ఉన్న ఆ పర్సువైపు చూస్తూ కూర్చుంది. ఇంతలో అక్కడ ఒక ప్లాస్టిక్ కవర్ కనిపించింది. షాపు వ్యక్తిని అడిగింది. అన్నా, ఆ కవర్ తీసుకోనా అడిగింది. అతను విసుగ్గా తీసుకో అన్నాడు, ఏదో దానం చేస్తున్నట్లుగా. ఆ కవర్లో పర్సు చుట్టబడిన టవల్ను ఆ కవర్లో పెట్టేసి చేత పట్టుకుని చాలాసేపు చూసి ఇక విసుగు పుట్టి మళ్లీ తిరుగుబస్సు ప్రయాణం చేసింది సిరి. ముందున్న బస్సు కాదు, మరో బస్సు. ఈ పర్సు ఎవరిదో, లోపల ఏముందో చూసి ఎవరికైనా ఇచ్చేస్తే బావుంటుందేమో, చూస్తే పెళ్లికార్డ్స్లాగా ఉన్నాయనుకుంటున్న సమయంలోనే బస్సు రావడం, బస్సులో ఎక్కి కూర్చోవడం జరిగింది. ఒకవేళ కండక్టర్కి ఇచ్చేసి ఆ విషయం చెప్పుదామా అనుకుంది. ముందుగా ఈ పర్సులో ఏముందో కొద్దిగా జిప్ ఓపెన్ చేసి కవర్ లోపల నుండి చూసి కళ్ళు విశాలమయ్యాయి సిరికి. ప్రేమలో ప్రతీకారం 4. ఆ కవర్లో నుండి ఫస్ట్ బయటకు తీయకుండా లోపల్నుండి జిప్ ఓపెన్ చేసి చూసి కళ్ళు మెరుకు మెరిచినట్లుగా ఒక్కసారి ఆ మెరుపును మునపెన్నడు చవిచూడని ఆ మెరుపు కళ్ళు తాళలేనట్లుగా టక్కున కళ్ళు మూతలుపడి, మళ్ళీ ఈసారి అటువంటి మెరుపురును మరోసారి చూస్తానో లేదో, లేక మాయమవుతుందోనని అరక్షణమైనా ఆ కళ్లరెప్పలను ఆరిపోకుండా చూస్తూ ఉన్న సిరికి టికెట్ టికెట్ అన్న కండక్టర్ గొంతు తనకు దగ్గరగా వినిపించటంతో గబుక్కున కవర్ క్లోజ్ చేసేసి తన చేతిలో ఉన్న డబ్బులు 50 రూపాయల నోటును విచ్చేసింది. కండక్టర్ చేతిలో పెట్టింది. ఆ కండక్టర్ 5 రూపాయలు చిల్లరుంటే ఇవ్వు అమ్మా, 20 రూపాయలిస్తాను అన్నాడు. లేదు కంగారుగా చెప్పింది సిరి. అనవసరమైన అదురుగా చూసి సిరిలో ఓకింత ఆశ్చర్యపోయి, ఎందుకొస్తారో చిల్లర తీసుకురాకుండా, చిల్లర 15 రూపాయలు ఇవ్వబోయి, మళ్ళీ నువ్వే కదూ ఇంతకుముందు బస్సులో చిల్లరిచ్చావు, ఎంత వెతికినా బస్సులో ఆ రూపాయి కనిపించలేదు, 1 రూపాయి తక్కువనే ఇచ్చావు అని 14 రూపాయలు చేతిలో పెట్టాడు. మళ్లీ తన దగ్గరున్న తలతలా ఇస్త్రీ నోట్లు, ఇప్పుడే ప్రింటయ్యి తన చేతికి వచ్చినట్లుగా ఉన్న ఆ నోట్లో ముందు రూపాయలు కాయిన్ చాలా అంటే చాలా చిన్నదిగా అనిపించి, ఆ బస్సును వెతుక్కుంటూ ఎవరైనా వస్తారేమోనని టెన్షన్ పడిపోతూ చెమటలు పడుతున్న ఒంటిని బయట చెరువుతో తుడుచుకుంటూ కూర్చుంది సిరి. పాపం ఆ డబ్బులు పోగొట్టుకున్నవారు ఎవరు, ఎంత అవస్థ, ఎంత అవసరమోనని ఫీలింగ్ మరోవైపు అంత డబ్బులు బలిసిన వ్యక్తులదే అయితేనే పర్వాలేదు, కాని పేదవారిదైతే తనకులాగానే పాపం తగులుతుంది. ఎంత అవసరార్థముందో, పేదవారి డబ్బులు ఇస్త్రీ చేసినట్లుగా నోట్లు ఉండవు అని మరోసారి ఆలోచించింది. ఏదో బలిసినవారి డబ్బు అయ్యుండవచ్చు. బలిసినవారే అయితే పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. వారికి లంచాలు పోసి అయినా ఈ డబ్బులెక్కడున్నాయో కనిపెడతారు అతి తొందరగా. దేవుడా, ఈ డబ్బుల గురించి ఎవరూ రాకుండా చూడు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా చూడు, నా పేదరికం నీకు తెలుసుకదా దేవుడా. ఇలా తనకు తెలిసిన దేవుళ్లందర్నీ ప్రార్థించుకుంటూ టెన్షన్ పడుతూ సంతోషాన్ని బయటికి తన్నుకు రానివ్వకుండా అవస్థలు పడుతూ కూర్చున్న సిరికి బస్సు ఆగటం, దేవగుడి కండక్టర్ అరవటం ఒకేసారి వినిపించింది. కొంతమంది బస్సు దిగాక తను కూడా దిగింది. తన ఇంటి బాట పట్టింది. దారిలో కొంతమంది పొలాల నుండి ఇంటికి వెళుతూ, ఏమే శిరీషా, యాడికిపోయి వస్తున్నావు అని అడిగినవారికి, టౌనుకు పోయి వస్తున్న వదినా, సరుకులు తేవడానికి. తన చేతిలో ఉన్న కవరు బరువుగా ఉన్నది. పట్టుకున్నది. ఎలాగో అడుగుతారని ముందే సమాధానం చెప్పింది సిరి. మరొక ఆవిడ ఏకంగా సిరికి దగ్గరగా వచ్చి, ఏది
ఏం కూరగాయలు తీసుకొచ్చావు? ఎంత ఉండేయి రేట్లు? టమేటాలెట్లా ఉండాయి? వంకాయలెట్లా ఉండాయి? ఆలుగడ్డ ఎట్లుండాయి అంటూ పురాణం మొదలుపెట్టింది సిరి కంగారుగా. ఆవిడ ఉన్నవైపు నుండి మరో చేతికి మార్చుకుంది కవరు. ఆ కవరున్న చేతివైపుగా ఆవిడ కూడా తిరిగి చూస్తూ, ఏమేం తెచ్చినావు? ఆవిడ పట్టుదలగా తన కవరు లాక్కొని మరీ చూసేలా ఉంది అనిపించి మళ్ళీ మరో చేతికి మార్చుకుంది. ఏందే సిరి, బంగారం దాచుకున్నట్లు దాచుకున్నావు? కొంపతీసి బంగారమేవైనా దొరికిందా సంచిలో? అంటూ కిలకిల తన జోక్కు తనే నవ్వేసింది. అది కాదు వదినా, టమేటాలు పగిలిపోతాయి కదిలిస్తే, అందుకే భద్రంగా పట్టుకున్నాను. ఏదో నోటికి తోచినది చెప్పేసింది సిరి. టమేటాలు ఎంత ఉండాయి ఏంటి? నిజంగా ఆ రోజు టమేటాల రేటు ఎంత ఉన్నాయో తెలియదు. ఎందుకంటే రోజురోజుకూ ఈ టమేటాలు ధర అటీ ఇటూ కదులుతున్నాయి. నోటికి తోచినది చెప్పేసింది. 3 రోజుల క్రితం ఉన్న రేటంత తక్కువ రేటొచ్చేసిందా టమేటాలు? నిన్న ఊరిలో గంప ఎత్తుకొని వచ్చిన కూరగాయల ఆయని నాకు కాలి కేజీ 50 రూపాయలు కట్టుకుంది. ఉండు, రేపు దాన్ని జుట్టు పట్టుకొని ఈడ్చి అడుగుతాను అంటూ మళ్ళీ పచ్చిమిరపకాయలు తెచ్చినావా? పచ్చిమిరపకాయలు ఎంతుండాయి రేటు? దేవుడా, ఈవిడ నుండి నన్ను కాపాడు దేవుడా అనుకుంటున్న సమయంలోనే శిరీష మొరగాలకించినట్లుగా ఆవిడ భర్త అక్కడికి వచ్చాడు. ఇంటికాడ పిల్ల ఏడుస్తుందిరా, పోదాం అంటూ బైక్లో కూర్చోబెట్టుకుని వెళ్ళిపోయాడు. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది శిరీష. తన ఇంటికి వెళ్లేసరికి ఇంట్లో ఎవరూ లేరు. తన తల్లి కూడా లేదు. లేకపోతే వెళుతూనే సంచి లాక్కొని, భాగ్యం, డబ్బులిచ్చావా? ఏం తెచ్చినావు సరుకులు? అంటి కవర్ను లాక్కొని చూసేది. ఆ డబ్బులను సైలెంటుగా ఒకచోట భద్రంగా ఎవరూ చూడని ప్లేస్లో పెట్టేసి, పయట కొంగుతో తన నుదిటికి పట్టిన చెమటలు తుడుచుకుంటూ దిక్కులు చూసింది తల్లికోసం. టైం చూసింది. ఈ టైంలో పక్కింటికి టీవీ చూడ్డానికి వెళ్ళింది. తన ఇంట్లో టీవీకి కూడా గతిలేదు. పాతకాలం నాటి రేడియో పెట్టుకుని ఆన్ చేసింది శిరీష. ఆ టైంలో భక్తిపాటలు వస్తాయి. ఇప్పుడు తనకు భగవంతుడి హెల్ప్ అవసరం. తన ఇంటికి లక్ష్మీదేవి వచ్చిన వేళా విశేషం భక్తిపాటలు పెట్టుకుని వింటూ, తన దగ్గరున్న అరచేతిలో ఇమిడి అటువంటి కీప్యాడ్ మొబైల్ను మరోసారి చూసుకుంది. భాగ్యం కాల్ చేసిందేమోనని. ఆవిడ ఫోన్ చేయలేదు. తను మళ్లీ ట్రై చేసింది. అటువైపు నుండి నో రెస్పాన్స్. స్నానం చేసి దీపం ముట్టించేసి తల్లికోసం ఎదురుచూస్తూ కూర్చుంది. ఇంకా ఉంది. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ. ప్రేమలో ప్రతీకారం 5వ భాగం. తను తెచ్చిన డబ్బుల సంచి జాగ్రత్తగా దాచిపెట్టింది శిరీష. ఆ రాత్రి పడుకుందేగాని సంచినిండా ఉన్న డబ్బు కళ్లముందు కనిపిస్తూ ఉంటే నిద్రపట్టలేదు శిరీషకు. కాస్త లేటుగా లేచింది. ఇంత లేటుగా లేచాను, ఈ టైంలో వెళ్తే జానకమ్మ కోప్పడుతుందేమో అనుకుంటూ, బాగా పంటలు పండి ఉంటే ఇలా ఒకలింట్లో పనిచేసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. బతుకులెప్పుడు ఎలా మారతాయో తెలియదు అనుకుంటూ గబగబా మొహం బడుకుని స్నానం చేసింది. స్నానం చేయకుండా కూడా వెళ్ళకూడదు ఆ ఇంటికి. త్వరగా స్నానం చేసి ఒక వెంట్రుక కూడా పక్కకు తొలగకుండా శుభ్రంగా జడ అల్లి బిక్కుబిక్కుమంటూ జానకమ్మ ఇంట్లో అడుగుపెట్టింది శిరీష. ఆవిడ ఏ సంతోషంలో ఉందోగాని, వచ్చినవా శిరీషా, రా, ఆ పెసరపప్పు రుబ్బుపో అని పంపించింది. ఆ ఇంట్లో మిక్సీలు వాడరు. ఏదైనా రోటిలో వేసి రుబ్బాలి, దంచాలి. బాగా వెడల్పుగా పెద్దగా ఉన్న రోలు ఉంది. చాలా త్వరగా పిండి రుబ్బటం పూర్తవుతుంది. పెసలు రుబ్బటం పూర్తయింది. అవి తీసుకెళ్లి జానకమ్మకిచ్చింది శిరీష. శిరీషా, నిన్న టౌన్కు పోయినవంట? ఏం పనిమీద పోయినావు? ఏం కూరగాయలు తెచ్చినావు? ఏం కూరగాయలు ఎట్లా రేటుండాయి? అడిగింది జానకమ్మ. నోటికొచ్చిన కూరగాయల పేర్లు, రేట్లు చెబితే ఆవిడికి తెలిసిపోతుంది. వాళ్ళింటికి రోజూ కూరగాయల గంప ఆవిడ వస్తుంది. జానకమ్మ మాటలను డైవర్ట్ చేస్తూ, అల్లం చట్నీ చేస్తున్నావా అమ్మా? అల్లం తీసుకుని వస్తానుండు అని దూరంగా ఉన్న కుంపట్లో ఇసుక పోసి అల్లం పూడ్చిపెట్టినది అవసరానికి సరిపడా అల్లం తుంచి తీసుకెళ్లి జానకమ్మకిచ్చింది. ఆ పొట్టు తీసియ్యవే అంది. అట్లనే అని అక్కడే నిలుచొని అల్లం పొట్టు ఒలుస్తున్నప్పుడు మళ్లీ అడిగింది. ఏం చెప్పాలని ఆలోచిస్తున్నప్పుడు, ఏమే, త్వరగా టిఫిన్ చెయ్యి, నేను బయటికి పోవాలా అంటూ జానకమ్మ భర్త తెల్లటి ఇస్త్రీ చేసిన పంచా షర్టు భుజం మీద టవల్ వేసుకొని సిద్ధంగా ఉన్నాడు. చేస్తున్నా కదా, నేనేమీ ఊరికే కూర్చోలేదు అని. శిరీష, త్వరగా పొట్టు తీసివ్వు అని ఆవిడ హడావిడి పడిపోయింది. శిరీష అల్లం పొట్టు తీసిచ్చింది. వంటింట్లో పనిమాత్రం ఆవిడే చేస్తుంది. పై పనులన్నీ ఆవిడకు చేసి ఇస్తూ ఉండాలి. ఆవిడ పిండిని స్టవ్ దగ్గర పెట్టుకుని పెసరట్టుకు చట్నీలు ప్రిపేర్ చేస్తా ఉంది. ఇంకా అక్కడే నిల్చున్న శిరీషను, ఇంక వంటింట్లో పని నేను చేసుకుంటానుగాని రఘు ధ్యానమైపోయి స్నానానికి వస్తారు, బావి దగ్గరకు పోయి స్నానానికి నీళ్లు సిద్ధం చెయ్యి చెప్పింది జానకమ్మ. సరే అని శిరీష బావి దగ్గరకు వెళ్ళింది. అప్పుడే బావి దగ్గరికి వచ్చి 3 అడుగులు ఎత్తుండే ముక్కాలి పీఠను తెచ్చి బావి దగ్గర పెట్టింది.
మెత్తగా ఉండే తెల్లటి టర్కీ టవల్ను, ఘాటైన వాసనలు వెలువరించే లైఫ్ బాయ్ సబ్బు గట్టుమీద ఉంచింది. బావి నుండి నీళ్లు తోడి స్నానానికి అన్నీ సిద్ధం చేసి పెట్టింది శిరీష. అతను రాగానే గబగబా వెళ్లి చేతితోనే నీళ్లను నెత్తిమీద కుమ్మరించుకోవడం అతడికి అలవాటు. ఒళ్ళు తోముకొని టవలు తుడుచుకుంటూ రాఘవ ఇంట్లోకి వెళ్లేసరికి ఇస్త్రీ చేసిన బట్టలు మడతలతో సిద్ధంగా టేబుల్ మీద పెట్టి ఉంటుంది శిరీష. నీటుగా డ్రెస్అప్ అయ్యే సమయానికి వంటింట్లో పెద్దపీట వేసి పెట్టింది శిరీష. ఆ ఇంట్లో అన్నీ పాతకాలపు పద్ధతులే. డైనింగ్ టేబులుండదు. పండగొస్తోంది. బట్టలెప్పుడు తెచ్చుకుంటావూ అమ్మా అడిగాడు రఘు. ఉన్నవి కట్టుకోవడానికి టైం సరిపోవటం లేదు. ఇప్పుడు మళ్లీ కొత్తవి దేనికిలే రఘు, అవసరం లేదు వెంటనే చెప్పింది జానకమ్మ. పాతవి కట్టుకోవడం బాగోదు. రఘుని తీసుకుని వెళ్లి నీకు కావలసినవి తెచ్చుకో అని కొడుకువైపు చూసి అడిగాడు ఈశ్వర్రెడ్డి. నాకు తీరికెక్కడుంది? ఇంకా సేపట్లో ఆడపడుచులు వాళ్ల పిల్లలు అంతా వస్తారు. వాళ్లందర్నీ ఇంట్లో వదిలి బజారుకు బయలుదేరటం ఏమన్నా బాగుంటుందా? నెమ్మదిగా చెప్పింది జానకమ్మ. ఇంతకు చిన్నబ్బాయి వస్తున్నాడా? అడిగాడు ఈశ్వర్రెడ్డి. అంతవరకు ఎంతో ప్రెజెంట్గా ఉన్న ఆ జానకమ్మ వదనం ఒక్కసారిగా చిన్నబోయింది. కనపడినట్లు కళ్లల్లో సన్నపాటి నీటి తెరలు. అవి ఎందుకో ఈశ్వర్రెడ్డికి తెలుసు. చిన్న కొడుకు ఇంటికి వచ్చి అప్పటికే 6 నెలలయింది. మధ్యలో వచ్చి పండగ సెలవులకు కూడా అతను రాలేదు. రోజులకొకసారి ఫోన్లో మాట్లాడుతూ ఉన్నా కూడా ఏదో బెంగగా ఉంటుంది. సరిగ్గా తింటున్నాడో లేదో, వసతులన్నీ అమరుతున్నాయో లేదో, వేళకి రూముకు చేరుకుంటున్నాడో లేదో, బలాదుర్గ తిరుగుతున్నాడేమో అని దిగులు పడుతుంది. రోజులు గడిచే కొద్దీ నీకు చాదసం చాలా ఎక్కువైపోతోంది. వాడింకా నిక్కర్లు వేసుకుని తిరిగే చంటిపిల్లాడనుకుంటున్నావా? ఉద్యోగం చేస్తున్నాడు. అమెరికానో లండన్కో పోవాల్సినవాడు. మర్చిపోకు. చిన్న కంఠంతో చాలా సున్నితంగా భార్యను మందలించాడు ఈశ్వర్రెడ్డి. చూడాలని ఉందండి. నా చేత్తో అన్నం పెట్టి ఎన్ని రోజులైందో? కనురెప్పల్ని ఆర్పి కన్నీటిని కళ్లల్లోనే అదుముకుంటూ బేలగా చెప్పింది జానకమ్మ. సరే సరే, నువ్వంతగా ఇదైపోతుంటే ఇంటికి రాకుండా ఏం చేస్తాడు? శిరీషా, ఆ ఫోన్ అందుకో అన్నాడాయన. వేగంగా కదిలి ముందు గదిల్లోంచి ఫోను తీసుకువచ్చి ఈశ్వర్రెడ్డికిచ్చింది శిరీష. నెంబర్ నొక్కిన కాసేపటి తర్వాత, హలో, నేను ఆఫీస్కి పోతున్నా నాన్నా, తర్వాత మాట్లాడతా వెంటనే అటువైపునుంచి వినిపించింది కంఠం. ఏం కాదు, ఆఫీస్కి పోవటం ఆపేసి ఇప్పుడే పోయి బస్సెక్కు అన్నాడు ఈశ్వర్రెడ్డి. నేను పండెకి ఊరు రావటంలేదు అటువైపునుంచి వినిపించింది. మీ అమ్మకు ఆరోగ్యం బాగాలేదు. నిన్ను చూడాలని ఒకటే ఇదైపోతోంది. నువ్వు రాకపోతే నేనే అక్కడికి వచ్చి నిన్ను తీసుకుని వస్తాను బెదిరించాడు ఈశ్వర్రెడ్డి. సరే, రాత్రికి బస్సెక్కుతాను. ఇక ఫోన్ పెట్టేదారిలో ఉన్నాను. ఫోన్లో మాట్లాడకూడదు చెప్పాడు ఈశ్వర్రెడ్డి చిన్న కొడుకు. రేపు ఈ టయానికి నీ కొడుకు నువ్వు ఏం తినిపించాలనుకుంటున్నావో తినిపించుదువు. కాని ఇప్పుడు బట్టలు కొనుక్కోవడానికి టౌన్కు శిరీషిని తీసుకునిపో అని ఈశ్వర్రెడ్డి చెప్పాడు. శిరీషా, పోదామా? అడిగింది జానకమ్మ. శిరీషకు చాలా సంతోషం వేసింది. బట్టల షాపులో ఆ బట్టలు చూస్తూ ఉంటే మనసికి చాలా సంతోషం వేస్తుంది. అలాగే, తప్పకుండా వస్తాను మొహంలో సంతోషాన్ని చూపిస్తూ చెప్పింది శిరీష. టిఫిన్ మా ఇంట్లోనే. శిరీషా, తిన్నాక ఒకసారి ఇంటికి వస్తానమ్మా, కాస్త బట్టలు మార్చుకుని వస్తానని చెప్పి ఇంటికి వెళ్లేసరికి టౌన్లో కూల్డ్రింక్ తాగటానికి బస్సు ఛార్జీలకి అని 50 రూపాయలిచ్చిన పోలీసు కనిపించాడు. కొంపతీసి పోలీసు ఎందుకొచ్చాడు? తన దగ్గర అంత డబ్బుందని ఇతనికి తెలిసి వచ్చాడా? అంత డబ్బు చేతిలో పెట్టుకుని ఏమీ లేనిదాన్లా ఇతనికి దగ్గర 50 రూపాయలు తీసుకున్నానని అనుకుంటాడా? ఆలోచనగా కాస్త పక్కకు తప్పుకొని నిల్చుంది శిరీష. ఇంకా ఉంది.